కౌన్సిలింగ్లో ఎన్ఐటి ఇంకా త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఆ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్, అండ్ అలాగే ఐఐటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, క్లియర్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఎన్ఐటి అండ్ మిగతా సిస్టమ్స్ చూసిన తర్వాత ఐఐటికి లాస్ట్లో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లో జోసాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పిన్ టు పిన్ మీ దాకా వస్తుంది కాబట్టి, అండ్ ప్రాసెస్, మిస్టేక్స్, ప్రికాషన్స్ అన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు జోసాకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే దానికి సంబంధించిన వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అంటే పేమెంట్, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ చూద్దాం, ఆ తర్వాత ఐఐటీస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి క్లాస్ 10 మార్క్షీట్ కావాలి. సో ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్లాస్ 10 మార్క్షీట్ లేదా ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్, సో ఏదైనా పర్లేదు. చూడండి ఇక్కడ క్లాస్ 10 మార్క్షీట్, ఆ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ 12 మార్క్షీట్ కావాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో అదే ఇంటర్వెల్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ది, లేదు ఫస్ట్ ఇయర్స్ అయితే అదే సిబిఎస్ఈ అయితే 12th క్లాస్ది. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2025 అడ్మిట్ కార్డ్ కావాలి. ఫస్ట్ ఏమో క్లాస్ 10 మార్క్షీట్ కావాలి, నెక్స్ట్ ఏమో క్లాస్ 12 మార్క్షీట్ కావాలి, అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ లైక్ ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే అప్లికేబుల్ ఉందో వాళ్ళు మన ఫార్మాట్ ఏదైతే జోసెఫ్ ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి వాటి వ్యాలిడిటీ కోసం మాట్లాడుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ, ఎన్సీఎల్, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డేట్స్ యొక్క కండిషన్ ఉంది. సో ఎవరికి ఉంది? ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెషల్ కండిషన్ ఉంది. ఏంటి అంటే ఇచ్చిన కేటగిరీ సర్టిఫికేట్ April 1, 2025 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి, లేదంటే August 31, 2025 వరకు వ్యాలిడిటీ ఉండాలి. సో ఐదర్ April 1, 2025 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి, లేదు అంటే August 31, 2025 వరకు వ్యాలిడిటీ ఉన్నది ఉండాలి. సో ఎందుకంటే మనకి అదే ఆ టైం వరకు మనం ఫిజికల్గా రిపోర్ట్ చేస్తాం కాలేజ్కి వెళ్ళి, కాబట్టి మనకు ప్రాసెస్ August 31 వరకు ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ రిపోర్టింగ్ టైం వరకు మనకు ప్రాసెస్ కన్సిడరేషన్ చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ మనకు కాదు, ఇది మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ బట్టి కండిషన్స్, అండ్ రెండో కండిషన్ తమిళనాడులో ఎస్టీ సర్టిఫికేట్ సంబంధించి, ఈ రెండు కూడా మనకు సంబంధం లేనిది. సో ఫస్ట్ 4 అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి బెంచ్ మార్క్ డిసేబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఒకవేళ పీడబ్ల్యూడీ ఫిజికల్ డిసేబుల్డ్ అయితే వాళ్ళు ఇవ్వాల్సింది, ఇది అందరికీ కాదు. అండ్ ఒకవేళ 40% డిసేబిలిటీ కన్నా తక్కువ ఉంటే, రైటింగ్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి కూడా అలా ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వచ్చు. సో 5 and 6 ఆప్షనల్. సో 4th వన్ కూడా ఆప్షనల్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి ఇది. కానీ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఓబీసీ ఉంటుంది కాబట్టి సో 4th వన్ ఆల్మోస్ట్ కంపల్సరీ అంటే. 5th వన్ 6th వన్ మాత్రం పీడబ్ల్యూ ఫిజికల్ డిజేబుల్డ్ వాళ్ళకి. అండ్ 7th వన్ వచ్చి క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ కానీ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ కానీ. సో పాస్బుక్ పైన మనకి టోటల్ డీటెయిల్స్ ఉంటుంది చూడండి, ఇది కానీ లేదా చెక్ క్రాస్ చేసిన క్యాన్సిల్ చేసిన చెక్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో ఏదైతే మీ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయో అది ఇవ్వాలి. ఎందుకు అంటే మీకు రిఫండ్ అవ్వాల్సి వస్తే ఆ అకౌంట్కే రిఫండ్ చేస్తారు, కాబట్టి ఆ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నది అప్లోడ్ చేసుకోండి, మీదై ఉండేది అప్లై చేసుకోండి. ఓకే, సో మీ పేరెంట్స్ది ఉండేది. ఓకే, నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్. ఇది వచ్చి మనకి Annexure 7 ఏదైతే జోసా ఇచ్చిందో ఆ ఫార్మాట్లో ఈ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదు మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఓకే. సో కావాలి అంటే మెన్షన్ చేస్తే అది మేము ప్రొవైడ్ చేస్తాం, మరి తీసుకుని దాని బేస్డ్ ఆన్ మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఓసీఐ సర్టిఫికేట్, పిఐఓ కార్డ్ అప్లికేబుల్. ఇది ఎవరు అంటే మన నేషనాలిటీ కాదు, కానీ వాళ్ళ రూట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది పాస్పోర్ట్, సిటిజన్షిప్ సర్టిఫికేట్. ఇవి ఈ 9 and 10 వచ్చేసి మనకు సంబంధం లేదు. మన ఇండియాలో చదవని వాళ్ళు, లేకపోతే వాళ్ళ రూట్స్ ఇండియాలో ఉంది కానీ సిటిజన్షిప్ కాని వాళ్ళు, ఆ టైప్ కేటగిరీ వాళ్ళకి 9 and 10 అప్లై అవుతుంది. ఓకే, ఇవి ఖచ్చితంగా ఉండేది చూసుకోండి. ఏవేవి అంటే సో 1st వన్, 2nd వన్, 3rd వన్ అయితే అందరికీ మ్యాండేటరీ.
4th వన్ ఆల్మోస్ట్ 70% స్టూడెంట్స్ 4th మెయింటైన్ చేసుకోవాలి క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్. 5 and 6 కూడా ఆప్షనల్, ఎవరైతే అప్లికేబుల్ అయితేనే, ఎవరైతే ఫిజికల్ డిజేబుల్ వాళ్ళకి. 7, 8 మాత్రం కంపల్సరీ. 1, 2, 3, 7, 8 కంపల్సరీ. 1, 2, 3 and 7, 8 కంపల్సరీ. సో 4, 5, 6, 9, 10 అప్లికేబుల్ అయితే. 9 and 10 అయితే చాలా రేర్. సో అది నాన్ లోకల్, మన ఇండియా రూట్స్ ఉండి ఇండియాలో చదవకుండా, ఇండియాలో వాళ్ళ సిటిజన్షిప్ లేని వాళ్ళు కానీ రూట్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి సంబంధించి 9 and 10 అప్లికేబుల్. సో ఓకే, ఇది ఎన్ఐటీకి సంబంధించింది. ఐఐటి డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఐఐటికి వచ్చేసరికి ఫస్ట్ మనకేంటి క్లాస్ 10 మార్క్షీట్ కావాలి అండ్ క్లాస్ 12 మార్క్షీట్ కావాలి. సో సేమ్. సో థర్డ్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ SC, ST, OBCకి సంబంధించి అప్లికేబుల్ అయితేనే. సో ఇక్కడ కూడా మనకి ఈ టైం పీరియడ్ ఇచ్చాడు కానీ టైం పీరియడ్లో తేడా ఉంది. అయితే April 1 వరకు, లేదు అంటే July 23 వరకు వ్యాలిడ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఐఐటి ప్రాసెస్ July 23 వరకు అలా ఉంటుంది. అక్కడ ఆగస్టు వరకు సాగుతుంది కాబట్టి ఆగస్టు వరకు వ్యాలిడిటీ ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జూలై వరకు ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ డిసేబుల్డ్ ఉంటే కనుక దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ 40% డిసేబిలిటీ రైటింగ్ డిఫికల్టీ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ క్రాస్ బ్యాంక్ చెక్ అండ్ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ కావాలి. సో మీ డీటెయిల్స్ క్లియర్గా ఉన్న చెక్ లేదా పాస్బుక్ మీద ఉన్న ఇమేజ్తో ఉన్నది ఇవ్వండి. ఎందుకంటే రిఫండ్ అవ్వాల్సి వస్తే ఆ అకౌంట్లోకి వస్తుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్, నెక్స్ట్ OCI సర్టిఫికేట్, PIO కార్డు, పాస్పోర్ట్, సిటిజన్షిప్ సర్టిఫికేట్. ఇది 8th and 9th వచ్చి నాన్ రెసిడెన్షియల్స్ ఆఫ్ ఇండియన్స్కి. సో ఇది మనకి పర్టికులర్, ఇది మనకు అక్కర్లేదు. సో కంపల్సరీ ఏంటంటే ఫస్ట్, సెకండ్ కంపల్సరీ. ఇకపోతే థర్డ్ వచ్చేసరికి మనకి కొంతమందికి ఉంటుంది 70% స్టూడెంట్స్ వీటిలో ఏదో కేటగిరీలో ఉంటారు కాబట్టి మెయింటైన్ చేసుకోండి. 4th and 5th ఆప్షనల్, 6th, 7th కంపల్సరీ. ఓకే, ఇవి ఐఐటికి సంబంధించి. సో ఎప్పుడు అప్లోడ్ చేస్తే కరెక్ట్ ఏంటి, ఆ ప్రొసీజర్ సంబంధించి, ఫీజు సంబంధించి నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్, పేమెంట్ అన్నీ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్స్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే సర్టిఫికేట్స్ సరిగ్గా మీద లేదు అంటే కనుక మీకు ఆ టైంలో చాలా టెన్షన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడే రెడీగా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ టెన్షన్ ఉండకూడదు అంటే రెడీగా పెట్టుకోండి. ముఖ్యంగా ఈ వ్యాలిడిటీ పీరియడ్ చూసుకోండి, క్యాస్ట్కి సంబంధించి, కేటగిరీ సంబంధించి. అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు టెన్షన్ రిలీఫ్తో జరుగుతుంది. అండ్ పేమెంట్ సంబంధించి ఎప్పుడు పేమెంట్ చేస్తే కరెక్ట్, ఎంత పేమెంట్, ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.